కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామంలో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూములను ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి తీసుకురాగా తమ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని గ్రామస్తులు చెప్పడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఎన్నో ఏళ్లుగా భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తుంటే ఇప్పుడు ఉన్నపళంగా వచ్చి భూములు ఇవ్వమంటే ఎలాగంటూ గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు నిలదీశారు. వస్తుందో యాక్చువల్ గా అయితే అంకుసాపూర్ కు సంబంధించి మా గెజిట్ ప్రకారం 145 సర్వే నంబర్ లో 684 ఎకరాలు ఉందండి యాక్చువల్ గా ఆర్ఎఫ్ లో. సో 684 ఎకరాలకు పోను వాళ్ళకి 145 సర్వే నంబర్ లో 199 ఎకరాలకు మాత్రమే వాళ్ళు పట్టాలు ఇవ్వడానికి అర్హులు రెవెన్యూ తరఫున. సో 199 ఎకరాలకే వాళ్ళు పట్టాలు ఇవ్వాలి. కానీ యాక్చువల్ గా మనం రీసెంట్ గా వాళ్ళ దగ్గర నుండి డాటా కలెక్ట్ చేసినాము. కలెక్ట్ చేస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 390 ఎకరాలకు పట్టాలు ఇచ్చి ఉన్నాయి. సో వాళ్ళు ఇవ్వాల్సిన 199 ఎకరాల కంటే ఇంకా 190 ఎకరాలకి ఎక్కువ ఎక్సెస్ పట్టాలు ఉన్నాయి. మరి అందులో ఏవి కరెక్ట్ ఏవి ఎక్సెస్ అనేది మరి వాళ్ళే చేయాలి. దాని వల్లనే ఈ డిస్ప్యూట్ జరుగుతుంది. యాక్చువల్ గా అయితే అది మాకు ఆర్ఎఫ్ కు సంబంధించిన భూమే, పక్కా క్లియర్ ఫారెస్ట్ రికార్డు ప్రకారము క్లియర్ గా ఫారెస్ట్ ఉంది. మేము బౌండరీ పిల్లర్స్ కట్టడానికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు. సో ఇది ఎంత తొందర క్లియర్ అయితే అంత తొందర మా ల్యాండ్ మేము తీసుకోవడానికి యాక్చువల్ గా మాదే ల్యాండ్ అది, బట్ దెర్ మే బి ఏ స్మాల్ డిస్ప్యూట్. అది అడగాల్సింది రెవెన్యూ వాళ్ళని కదా. మా రికార్డ్ ప్రకారం మేము ఓకే ఉన్నాం, ఇప్పటికీ కూడా రెడీ ఉందాం. మీ పేపర్స్ చూపెడతాము, మా బౌండరీ చూపెడతాము, అన్ని చూపెడతాము. గెజిట్ నోటిఫికేషన్ కూడా ఉందండి. ఎవరు రెవెన్యూ అఫీషియల్స్ చెప్పినారా మీకు? పాస్బుక్ అదే చెప్తున్నా కదా, పేపర్ మీద 199 ఎకరాలకు ఇవ్వాల్సింది వాళ్ళు 390 ఎకరాలకు వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి ఎవరి దగ్గర.